నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఒకే అంశం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఏఐ. కొద్ది సంవత్సరాల క్రితం వరకు కేవలం టెక్నాలజీ నిపుణుల మధ్య మాత్రమే చర్చకు పరిమితమైన ఏఐ ఇప్పుడు ప్రభుత్వాలు, కోర్టులు, వ్యాపార సంస్థలు, ఉద్యోగులు, కళాకారులు, రచయితలు, విద్యార్థులు ఇలా ప్రతి ఒక్కరి జీవితంలోకి ప్రవేశించింది. చాట్ జీపీటీ, జెమినీ, క్లాడ్, గ్రోక్ వంటి శక్తివంతమైన ఏఐ మోడళ్లు వచ్చిన తర్వాత ప్రపంచం ఒక్కసారిగా మారిపోయింది. ఒకప్పుడు గంటల సమయం పట్టే పనులు ఇప్పుడు నిమిషాల్లో పూర్తవుతున్నాయి. అయితే అదే సమయంలో కొత్త ప్రశ్నలు కూడా పుట్టుకొచ్చాయి. ఏఐ నిజంగా మానవాళికి మేలు చేస్తుందా లేక భవిష్యత్తులో ప్రమాదంగా మారుతుందా? ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయా? కాపీరైట్ హక్కులు ఎలా రక్షించబడతాయి? ఏఐని ఎవరు నియంత్రించాలి అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రపంచ రాజకీయాల నుంచి సుప్రీంకోర్టుల వరకు చేరుకున్నాయి. ఈ చర్చల మధ్యలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఓపెన్ ఏఐ. చాట్ జీపీటీని రూపొందించిన ఓపెన్ ఏఐ ప్రపంచవ్యాప్తంగా ఏఐ విప్లవానికి నాంది పలికిందని చెప్పొచ్చు. 2022 చివరిలో చాట్ జీపీటీ ప్రజలకు అందుబాటులోకి వచ్చిన తర్వాత కేవలం కొన్ని నెలల్లోనే కోట్లాది మంది వినియోగదారులను సంపాదించింది. విద్య, వ్యాపారం, సాఫ్ట్వేర్ అభివృద్ధి, మార్కెటింగ్, పరిశోధన, న్యాయ సేవలు, వైద్య రంగం ఇలా దాదాపు ప్రతి రంగంలో ఏఐ ప్రభావం కనిపించడం ప్రారంభమైంది. అయితే ఏఐ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో దానిపై ప్రభుత్వాల ఆందోళనలు కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయి. ప్రపంచ దేశాలు ఇప్పుడు ఏఐ నియంత్రణ కోసం కొత్త చట్టాలను రూపొందించే పనిలో ఉన్నాయి. యూరోపియన్ యూనియన్ ఇప్పటికే ఏఐ యాక్ట్ అనే చట్టాన్ని తీసుకొచ్చింది. ఇది ప్రపంచంలోనే మొదటి సమగ్ర ఏఐ నియంత్రణ వ్యవస్థగా భావిస్తున్నారు. ఏఐ వ్యవస్థ ఎంత ప్రమాదకరమో దాని ఆధారంగా వర్గీకరించి నియంత్రణలు విధించే ప్రయత్నం జరుగుతోంది. ఉదాహరణకు ముఖ గుర్తింపు సాంకేతికత, పౌరుల ప్రవర్తనను పర్యవేక్షించే వ్యవస్థలు, ఎన్నికలపై ప్రభావం చూపే ఏఐ టూల్స్ వంటి వాటిపై కఠినమైన నిబంధనలు ప్రతిపాదిస్తున్నారు. అమెరికాలో కూడా ఏఐ నియంత్రణపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఒకవైపు టెక్ కంపెనీలు ఆవిష్కరణలకు స్వేచ్ఛ కావాలని కోరుకుంటుంటే మరోవైపు ప్రభుత్వం భద్రత, గోప్యత, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నియంత్రణలు అవసరమని భావిస్తోంది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఏఐతో రూపొందించిన ఫేక్ వీడియోలు, డీప్ ఫేక్ ప్రసంగాలు, తప్పుడు సమాచార ప్రచారం ప్రజాస్వామ్య వ్యవస్థలకు ముప్పుగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏఐ చర్చల్లో మరో పెద్ద అంశం కాపీరైట్. ప్రస్తుతం ఉన్న చాలా ఏఐ మోడల్స్ ఇంటర్నెట్లోని కోట్లాది వ్యాసాలు, పుస్తకాలు, చిత్రాలు, వీడియోలు, సంగీతం వంటి డేటాను ఉపయోగించి శిక్షణ పొందాయి. దీనిపై రచయితలు, మీడియా సంస్థలు, కళాకారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమ అనుమతి లేకుండా తమ రచనలు ఏఐ శిక్షణకు ఉపయోగించారని పలువురు కోర్టులను ఆశ్రయించారు. ప్రపంచంలోని ప్రముఖ వార్తా సంస్థలు, ప్రచురణ సంస్థలు, హాలీవుడ్ రచయితలు కూడా ఈ విషయంలో గట్టిగా పోరాడుతున్నారు. భవిష్యత్తులో ఏఐ అభివృద్ధి మరియు మేధో సంపత్తి హక్కుల మధ్య సమతుల్యత ఎలా సాధిస్తారనేది కీలక ప్రశ్నగా మారింది. ఇక ఉద్యోగాల విషయం వస్తే భయం ఇంకా ఎక్కువగా కనిపిస్తోంది. ఏఐ వల్ల లక్షలాది ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయని కొందరు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా డేటా ఎంట్రీ, కస్టమర్ సపోర్ట్, ప్రాథమిక కంటెంట్ రైటింగ్, అకౌంటింగ్ వంటి రంగాల్లో ఆటోమేషన్ వేగంగా పెరుగుతోంది. అయితే మరోవైపు ఏఐ కొత్త ఉద్యోగాలను కూడా సృష్టిస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఏఐ ట్రైనర్లు, ప్రాంప్ట్ ఇంజనీర్లు, ఏఐ ఎథిక్స్ నిపుణులు, డేటా సైంటిస్టులు, ఏఐ భద్రతా పరిశోధకులు వంటి కొత్త కెరీర్ అవకాశాలు పుట్టుకొస్తున్నాయి. చరిత్రను చూస్తే ప్రతి సాంకేతిక విప్లవం కొన్ని ఉద్యోగాలను తొలగించినా కొత్త అవకాశాలను కూడా తీసుకొస్తోంది. ఏఐ విషయంలో కూడా ఇదే జరిగే అవకాశం ఉందని చాలా మంది విశ్లేషకులు భావిస్తున్నారు. భారత్ విషయానికి వస్తే ఏఐ ఒక పెద్ద అవకాశం. ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా, వేగంగా పెరుగుతున్న డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, బలమైన ఐటీ రంగం భారతదేశానికి ప్రత్యేక బలం. ప్రభుత్వం కూడా ఏఐ రంగంలో పెట్టుబడులు పెంచుతోంది. విద్య, వ్యవసాయం, ఆరోగ్యం, ప్రభుత్వ సేవల్లో ఏఐ వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. అయితే అదే సమయంలో డేటా గోప్యత, పౌరుల హక్కులు, సైబర్ భద్రత వంటి అంశాలపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇక్కడే రైట్ టు ప్రైవసీ అనే అంశం కీలకంగా మారుతోంది. ఒక ఏఐ కంపెనీ మన వ్యక్తిగత సమాచారాన్ని ఎలా ఉపయోగిస్తోంది? మన డేటా ఎక్కడ నిల్వ అవుతోంది? మన అనుమతి లేకుండా ఏఐ మన గురించి నిర్ణయాలు తీసుకోగలదా అనే ప్రశ్నలు ప్రపంచవ్యాప్తంగా చర్చకు వస్తున్నాయి. భారత సుప్రీంకోర్టు గోప్యతను ప్రాథమిక హక్కుగా గుర్తించిన తరువాత ఈ చర్చ మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక ఏఐ భవిష్యత్తు గురించి మాట్లాడితే కొందరు నిపుణులు ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ లేదా ఏజీఐ గురించి హెచ్చరిస్తున్నారు. అంటే మానవ మేధస్సుతో సమానంగా లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన ఏఐ వ్యవస్థలు. ఇవి ఎప్పుడు వస్తాయో స్పష్టత లేకపోయినా ఒకవేళ వస్తే వాటిని ఎలా నియంత్రించాలి అనే ప్రశ్న ఇప్పటి నుంచే చర్చకు వస్తోంది. ఓపెన్ ఏఐ, గూగుల్, ఆంథ్రోపిక్ వంటి సంస్థలు ఏఐ భద్రతపై పరిశోధనలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వాలు కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి.
అంతిమంగా చూస్తే ఏఐ అనేది కేవలం ఒక సాంకేతికత కాదు. ఇది ఆర్థిక వ్యవస్థలను, ఉద్యోగ మార్కెట్లను, విద్యా వ్యవస్థలను, రాజకీయాలను, న్యాయ వ్యవస్థలను ప్రభావితం చేసే శక్తిగా మారుతోంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఏఐ నియంత్రణపై చర్చలు వేగంగా జరుగుతున్నాయి. ఒకవైపు ఆవిష్కరణలకు అడ్డుకట్ట వేయకుండా మరోవైపు పౌరుల హక్కులను రక్షించేలా సమతుల్య విధానాలు రూపొందించడం ప్రభుత్వాల ముందున్న అతిపెద్ద సవాలు. ప్రస్తుతం ప్రపంచం ఒక చారిత్రాత్మక మలుపు వద్ద నిలబడి ఉంది. ఒకప్పుడు విద్యుత్, ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్లు ప్రపంచాన్ని మార్చినట్లే ఇప్పుడు ఏఐ మరో విప్లవానికి శ్రీకారం చుట్టబోతోంది. కానీ ఈసారి ప్రశ్న ఒకటే: ఏఐ మన భవిష్యత్తును నిర్మిస్తుందా, లేక మనమే ఏఐ భవిష్యత్తును నియంత్రిస్తామా? ఈ సమాధానం రాబోయే కొన్ని సంవత్సరాల్లో ప్రపంచ రాజకీయాలు, చట్టాలు, సాంకేతిక పరిణామాలు నిర్ణయించబోతున్నాయి.